వత్స ఆనందం స్వామి, కొన్నాళ్ల పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం. ఇన్నేళ్లుగా భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం. కోరుకో నాయనా. ఎందుకు స్వామి? నాకు మా మామగారు ఇచ్చిన భార్య, దానికి నేను ఇచ్చిన కొడుకు, పెద్దలిచ్చిన ఆస్తి, ప్రొపరేటర్ ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఇంకా నాకు ఏ వరాలు వద్దు స్వామి. ఓం తత్సత్. తప్పు నాయన, నీకు వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నావు. దానిని నువ్వు తిరస్కరించరాదు. ఏదైనా ఒక వరం కోరుకో నాయనా. మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నాను స్వామి. ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి. ఆనందం, ఎదుటివారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన. ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో. వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరమై ఉంటుంది. వద్దనకూడదు స్వామి. నాకు ఆ వరమే కావాలి స్వామి. ఓం తత్సత్. చెయ్యి పట్టు నాయన. ఓం తత్సత్. వత్స ఆనందం, నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసుల్లో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయన. ఓం తత్సత్. ధన్యుడి స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియట్లేదు నాయన. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు. మీరు నాకు వరం ఇచ్చారుగా, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళిరా నాయన. ఓకే, బాయ్ స్వామి. నమస్కారం సార్. నమస్కారం. ఈయన ఎంత మంచివారో. ఈయన ఉద్యోగం ఇప్పించబట్టే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. వస్తాను సార్. ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది. నేనేమైనా పిచ్చోడే ఏంటి? బుజ్జి కన్నా ఏమే చూసావా, రాజాలా ఉన్నాడు. అన్ని నా పోలికలే. అమాయకుడు ఇంటికి రాగానే బుజ్జిగాడిని ఎత్తుకుని తెగ ముద్దులాడతాడు. బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం. ఏంటి అంటున్నావు? అబ్బాయి నేనేమనలేదండి. పైకేమనలేదు, లోపలేమనుకుంటున్నావని. లోపల నేనేమనుకోలేదండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసేంటో నరికేస్తాను. నువ్వు లోపలేమనుకున్నావు? అక్షరం అక్షరం నాకు వినపడింది. చెప్పేమనుకున్నావు? బుజ్జిగాడు అచ్చం మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి. అలాగే అనుకున్నావా? నిజమేనా? అవునండి, మీ మీద ఒట్టు. అలా అనుకున్నావా? మరి నాకు ఇంకోలా వినపడింది ఏంటి? కొత్త వరం కదా, వాడకంలో పడితే క్లియర్ గా వినపడుతుంది. ఏది ఏమైనా ఈ వరం ఉన్న సంగతి ఎవ్వరికి చెప్పకూడదు. తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు. వెళ్ళి అన్నం పెట్టు. ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ. కొత్త వరం కదా, ఇంకా అరగాలి. వస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నా తోడంత లేడు. ఈ వెధవకు నేను లేచి నిలబడి సలాం కొట్టాలి. ఏంటి బే లుక్కేంటి? అరే, మనసులో అంటే అనుకున్నావు, పైకి ఎరకరా. ఇదే వరవరా బాబు, చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సాబ్ కూర్చోండి. నాకు ఇంక్రిమెంట్ కావాలి సాబ్. పోయినేలే కదా ఇచ్చావు ఇంక్రిమెంట్. ఇంకో 2 years వరకు కుదరదు. అరే బేవకు, ఏంది బే అట్ట చూస్తావు? నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బాంబుతో కథం చేస్తా. అమ్మో, అంత సౌండ్ ఎందుకులే బాబు. నెలకో ఇంక్రిమెంట్ ఏం కర్మ, రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో. వెళ్ళిరా బాబు. అచ్చా సాబ్. అయ్యి బాబు, ఇదేంటి? ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకుని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా. ఇలా నేను సౌండ్ అయిపోతున్నానేంటి? వెళ్ళిపోయాడు. అయ్యో, ఎర్రా ఆనందం. ఇదేనా రావడం? బాగున్నావా? బాగున్నాను. నేను కామేశం అని చెప్తుంటానే, వాడే వీడు, బెస్ట్ ఫ్రెండ్. రారా, కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చావు. ఈ ఆనందం గడి పెళ్ళం డల్ల పెట్ల బలే ఉంది. రసగొల్లాలా ఉంది. చటుక్కుని నోట్లో వేసుకుని గుట్టుక్కుని మింగేయాలనుంది. ఏదో వన్నా నువ్వు. ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదండి, ఏమిటి పిచ్చిగా అరుస్తున్నారు? నువ్వు నోరు మూసుకుని నటించేసాయి. తల ఎత్త కూడా తిన్నా నువ్వు. ప్రస్తుతానికి తలంచుకున్నా ఆనందం గడి ఇంట్లో లేనప్పుడు వచ్చి దీని లైన్ లో పెడతా. ఒరే, నీ పెండం పిల్లులకు పెట్ట, నీ శారదం కాకులకు పెట్ట, చంపేస్తాను నిన్ను. ఏంట్రా ఏమైంది? ఏమైందా? నా బొందైంది, నా బోలైందిరా. అసలు విషయం చెబితే మనసులో అనుకునేది బయటకు అనేసే ప్రమాదం ఉంది. ఏంట్రా ఏమైంది? ఏమైందా?
ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుందిరా. అప్పుడు జోరేగని చంపేస్తాను నే అనాలి కదా, చంపేస్తాను రా అంటావే. ఎదవలాజిక్ నువ్వును. వచ్చింది మగజోరిగరా, కామంతో కన్ను కప్పుకుపోయి దాని ఇష్టం వచ్చినట్టు వాగుతుందిరా. పిలికి పిలిచి కొడతావేంట్రా? చంపేస్తానా? ఏమండి? ఏం మాట్లాడుతుంది తెలీదా? ఆగండి. ఏం మాట్లాడుతుంది తెలీదా? కొంచెం టిఫిన్ తిని వెళ్తాను రా. ఏంది వీడికి? ఏమిటండి మీకేమైనా పిచ్చెక్కిందా? అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా? వాడు స్మార్ట్ పర్సనాలిటీ. వాడు మనసులో నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే. రియలీ? నిజంగా? ఇదిలా మురిసిపోతున్నట్టు లోపలికి వెళ్ళు. అమ్మా లోపలికి వెళ్ళు. అమ్మా నాకు ఈ ఫ్రెండ్ ఏంటి, ఈ పెళ్ళామేంటి? స్వామి నువ్వు చెప్పినా వినకుండా వరం అడిగాను. నా కర్మ. బాబు కాళ్ళు లేని బతుకు బాబు, ధర్మం చేయండి బాబు. ప్రతి విధవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు. వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా. వీడి మనసులో ఏమనుకుంటున్నాడో వర మహత్యం ద్వారా తెలుసుకుంటా. ధర్మ ప్రభువులు ఒరే పీనా చదవా, 10 రూపాయకి ఎట్టొత్తరా బీడీ కట్ట. ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నాలాగా ముష్టి ఎత్తుకుంటావు. ఏరా ముష్టి విధవా, ఏదో అడుక్కునేవాడివి కదా అని దానం చేస్తే మనసులో నన్ను తిట్టుకుంటావా? నిన్ను చంపేసిన పాపం లేదురా. ఏంటే అది బుద్ధి జ్ఞానం లేదా? కాళ్ళు లేనివాడిని పట్టు కొడతావు, నీకు కాళ్ళు పోతాయి. జాగ్రత్త ఎలా? కిరోసిన్ డబ్బాకి ముక్కు చెవులు తగిలించినట్టు ఏంట్రా ఫేసు? తిరగటు పుచ్చు వెతవా. ఏంటే కూర్చోవు? పుచ్చు విధవనా? పిచ్చి పిచ్చిగా అవుతావా? ఎవడి నేనే ఉన్నానండి, మీరే చెప్పండి కాస్త. అమ్మాయి ఏం మాట్లాడలేదే. ఏం మాట్లాడదా? దీని మనసులో ఎవరుకుందా మీకు తెలుసు. నా మొహం కిరసన డబ్బాలో ఉంటాడు. చంప ఏంటి ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా? ఇందాక కుంటాన్ని కొట్టాడండి, ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు. మెంటల్ గాడిలో ఉన్నాడు. కొట్టండి. ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఎంత మంచి సౌండ్ వినిపించింది. ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, పుట్టినే నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండానే నీకెలా తెలిసింది? అదంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్, సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఎరా మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవతల వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మ తోడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. ఎరా నేను అంత వెధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత వెధవలాగా అనిపిస్తున్నా? అది కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్. సరే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కనే నొక్కేయాలా? ఎరా సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు నన్ను కొడతారు సార్. కొట్టని చెప్పవయ్యా. మీరు చంపేస్తారు సార్ నన్ను. సంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరొక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్. అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు. రా బయటికి రా. మాటలు చెప్తావు. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్ అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్. సౌండ్ సౌండ్. కల్తీ గమేషంతో మనం చస్తాం అనుకుంటున్నాడు. అయినా సరే గమేషన్ చల్లాడు కాబట్టి మనం పగ తీర్చుకోవాలి. మన ఇద్దరు వీడి బట్టలో దూరి కండలు ఊడేలా కలుద్దాం. అమ్మో, చీమలు కూడా సౌండ్ ఇస్తున్నాయేంటి? అంటే
ఈ లెక్క నేను మనుషులు జంతువులు పక్షులతోనే కాకుండా చీమలతోటి ఆఖరికి పురుగులతో కూడా తిట్లు తినాలన్నమాట. అమ్మో కామేశం గడు వస్తున్నాడు. వీడికి నేను దొరికితే నాతో అసుకేసి మా ఆవిడికి లైన్ వేస్తాడు. ఏమేం ఇలారా, ఆ కామేశం గడు వస్తున్నాడు. వాడు అడిగితే నేను ఇంట్లో నేను చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఆనందంగా లేడా అండి? లేరండి, బయటికి వెళ్ళారు. అలాగా, వాడు వచ్చే వరకు కాసేపు న్యూస్ పేపర్ చదువుకుంటా. మంచి టైంకి వచ్చాను. ఆనందంగా ఇంట్లో లేడు. నైస్ గా మాట్లాడి లైన్ లో పెట్టాలి. ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? వాడి గురించి చాలా బ్యాడ్ గా ఆలోచిస్తున్నాడే. వెళ్ళు లోపలికి, వెళ్ళవే వెళ్ళు. పర్సనాలిటీ కొంచెం పెద్దదైనా ఫేస్ వాల్యూ బాగుంది. అమ్మ దొంగ బడవ. ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వుమని ఎగురుతోంది. ఎగురుద్దే, ఎగరనిస్తానా? నీ రెక్కలు కత్తిరిస్తా. ఈయన చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రు తిరిగిపోతాను. తిరుగుద్దురా, అసలు తిప్పుడు నేను తిప్పుతాను రా, గిర్రం తిప్పుతాను రా నేను. నేను పతివ్రతను కాబట్టి తొందరపడకూడదు. ఆయన తొందరపడొచ్చు కదా. ఈ పాతివ్రత చింతగలయ్యా, పడతాళ్లే ఉండవే, ఉండు. తొందరపడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు. ప్రొసీడ్. మీ అమ్మ కడుపులో మాడా ఏంట్రా ఇది? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉంటమే కాదురా, మీరు మాట్లాడుకునే విన్నాను రా. మేమేం మాట్లాడుకోలేదే. పైకి మాట్లాడుకోలేదు సరే, మనసులో కూడా ఏమనుకోలేదా? లేదు, నీ మీద అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను చచ్చిపోతే దీన్ని తీసుకొని లేపుకెళ్ళిపోదావునా? అయ్యో అవే మాట్లాడండి. నోరు మూయవే, నీ మనసులో ఏమనుకున్నావు కూడా నాకు తెలుసు. ఒరే కావేశంగా, ఏ నుంచి నా గడపలో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు, మా ఆవిడ ఒక చూసావంటే నీ కళ్ళు పీకేస్తాను. ఏంటి వెనక్కి పిలవమాట? మరి పిలుస్తారంటు ఏమండి అంట? స్వామి నీ తప్పు లేదు నాయన. నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరమని కోరుకున్నాను కదా. చెప్పు 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 తీసి కొట్టుకోవాలి నేను. అమ్మయ్యా, ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు. వాళ్ళ మనసులో కాదు కదా, ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు. మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. చెవులున్నా వినపడవు నాకేమి. ఓం తత్సత్. ఏమైంది నాయన? ఏమవటం ఏంటి స్వామి, మీరు వద్దన్నా వినకుండా అదే వరం కోరుకున్నాను. ఆ తర్వాత సౌండ్, రీసౌండ్, డాల్బీ సిస్టమ్, డిజిటల్ సౌండ్, అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి. మీరు ఇచ్చిన వరం తిరిగి తీసుకోండి. పిచ్చివాడా, మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదో భగవంతునికి బాగా తెలుసు. ఇవ్వని దాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా. ఓం తత్సత్. ఇక మీదట ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. వెళ్ళిరా నాయన. నాకు సెలవు స్వామి. మెల్లగా మెల్లగా. నవ్వవయ్య బాబు నీ